కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు వాళ్ళు అలా చదువుతున్నారు, వీళ్ళు ఇలా చదువుతున్నారు అని కాకుండా ఎవరి వేలో వాళ్ళు చదువుకున్న తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. ఇంపార్టెంట్ అనమాట. అంటే డైలీ కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చదివితే నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి చదివిన వాటిని రివిజన్ చేసుకుని స్లైట్గా గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే ఏమవుతుందంటే గుర్తుండిపోతుంది. అండ్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ గురించి నేను ఏం చెప్తాను అంటే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది మీ ఫెసిలిటీస్ని బట్టి మీ స్ట్రాటజీని బట్టి రాసుకోవాలా, చదువుకోవాలా, గుర్తుపెట్టుకోవాలనేది మీ ఇష్టం. కానీ చిన్న విషయం ఏం చెప్తాను అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు లింకేజ్ ఉన్న టాపిక్స్ని ఖచ్చితంగా చదవండి. ఫర్ సపోజ్ యూపీఐ వచ్చేసి 10 years కంప్లీట్ అయింది అని మనకు రీసెంట్ న్యూస్ వచ్చింది. కానీ ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్స్లో మనం గత 3-4 months చదువుకుంటున్నప్పుడు యూపీఐలో చాలా న్యూస్లు వచ్చాయన్నమాట. అంటే ఆర్బీఐ అనేది యూపీఐ వేరే దేశాలకి మనం ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది, లేకపోతే ఎక్స్పాండ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏంటి, లేకపోతే యూపీఐ సంబంధించిన కొన్ని వాల్యూస్ ఏమైనా పెంచిందా, ఎన్ని దేశాలలో యూపీఐ అవైలబిలిటీగా ఉంటుంది, వాటికి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ అనేవి ఉంటాయి కదా. అలా లింకప్ చేసుకొని చదువుకుంటే ఏమవుతుందంటే మీరు పాస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసినట్టు అవుతారు. ఎందులోంచి బిట్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేసేలాగా ఉంటుంది.